దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ సందర్శన యాత్రను ఈ నెల 24న చేపడుతున్నట్లు దొడ్ల హేమంత్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు దొడ్ల హేమంత్ కుమార్ తెలిపారు. ప్రకృతి రమణీయత నెలకొన్న రాష్ట్రం కేరళ అని పేర్కొన్నారు. చాలా అద్భుతంగా ఉంటుందని 10 రోజుల ప్యాకేజీ కేరళతో పాటు కన్యాకుమారి, రామేశ్వరం కలిపి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 24వ తేదీనే శ్రీలంక శంకరీదేవి శక్తిపీఠ యాత్ర చేస్తున్నామని అన్నారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లోని దొడ్ల హేమంత్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు దొడ్ల హేమంత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 2026 సంవత్సరంలో నిర్వహించే వివిధ టూర్లతో కూడిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి దొడ్ల రామారావు స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతీయ తీర్థయాత్రల నిర్వహణను 1962లో జీవనోపాధిగా ఎంచుకున్నారన్నారు. 65 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ నెల 24న దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ సందర్శన యాత్రను ఏర్పాటు చేశామని తెలిపారు. త్రివేంద్రం, గురువాయూర్, మున్నార్, తేకడి, అలెప్పి ప్రాంతాలు సందర్శించడం జరుగుతుందన్నారు. 24వ తేదీనే శ్రీలంక శంకరీదేవి శక్తిపీఠ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. రామాయణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శంకరీదేవి యాత్ర ఈ నెల 24న బయలుదేరి ఫిబ్రవరి 4వ తేదీన వస్తామన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సింగపూర్, మలేషియా విత్ క్రూజ్ యాత్ర, ఏప్రిల్లో నేపాల్ ముక్తినాథ్ యాత్ర, మేలోనే కైలాస మానస సరోవర యాత్ర, జూన్లో యమునా నది పుష్కర యాత్ర, ఇలా సంవత్సరం అంతా ప్రతి నెల ఒక యాత్ర ఉందన్నారు. సంవత్సరం అంతా కూడా ప్రతి నెల ఇప్పుడు మొన్న ఒక టూరు వెళ్ళాము, గంగా సాగర సంగమ యాత్ర. అది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి గంగా నది సముద్రంలో కలిసే ప్రదేశం. గంగని భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చిన కారణము వాళ్ళ పితృదేవతలకు మోక్షం కలిగించిన తీసుకొచ్చారు ఆయన. అది సంక్రాంతి పర్వదినాన్ని తీసుకొచ్చారు. అది దానికి సంబంధించి ఒక టూరు ఉంది. అలాగే మనకి కర్ణాటక యాత్ర ఉంది, సంపూర్ణ దక్షిణ దేశ తమిళనాడు యాత్ర ఉంది, అలాగే పంచద్వారకల యాత్ర, గుజరాత్, రాజస్థాన్ టూర్ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో కులు, మనాలి, సిమ్లా ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనకి కలకత్తా, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సిక్కిం, మొత్తం సంపూర్ణ భారతదేశాన్ని విడతల వారీగా, రాష్ట్రాల వారీగా ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఒక్కొక్క ప్రాంతాన్ని మేము యాత్ర నిర్వహణ చేస్తున్నాము. మేము మాతో వచ్చిన యాత్రికులందరికీ కూడా ఇక్కడి నుంచి దగ్గరుండి మేము తీసుకెళ్ళి వాళ్ళకి మంచి మార్గదర్శకం చేస్తాము. దాంతోపాటు కూడా మరి మన భోజనాలు ఏర్పాటు చేస్తాము.